టౌన్ ప్లానింగ్లో అవినీతిని సముద్రంతో గనక పోల్చితే అందులో శివబాలకృష్ణ కాకిరెట్ట లాంటి వాడు. కీలక అధికారులు ఇలా రెచ్చిపోవడానికి కారణం వీరి వెనుక ఉన్న ఐఏఎస్ అధికారులు, వారికి అండగా ఉన్న మంత్రి. ఇప్పుడైతే ఈ అవినీతి కొండ బయటపడింది, కానీ ఆ ఐఏఎస్ అధికారులు మంత్రి బయటపడతారా? ఇదే చర్చ ఇప్పుడు తెలంగాణలో జరుగుతుంది. టౌన్ ప్లానింగ్ అవినీతి అన్నగొండపై తెలుగు వన్ గ్రౌండ్ రిపోర్ట్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఏసీపీ అధికారులు పన్నారు. అంటే ఆయన ఆస్తులు, ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని చాలా కంప్లైంట్స్ అందడంతో చాలా వ్యూహాత్మకంగా పక్కా ఆధారాలతో నిన్నటి నుంచి ఆయన ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. కేవలం ఆయన ఇంటికే పరిమితం కాలేదు, ఆయనకు సన్నిహితంగా ఉన్న బంధువుల ఇళ్లలో 20 గ్రూపులుగా డివైడ్ అయిపోయి ఏసీబీ అధికారులు ఆయన దగ్గర ఉన్న అక్రమ ఆస్తుల్ని వెతుకుతున్నారు. అయితే చాలా దాదాపుగా 500 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు ఈయన కూడబెట్టినట్టు ఈ ఏసీబీ అధికారులకు పక్కా సమాచారం అందింది. ఆయన సంపాదించిన అక్రమ ఆస్తులకు సంబంధించిన పత్రాలు, చాలా అసలు ఈ లాకర్లకు సంబంధించిన వివరాలు, గోల్డ్కు సంబంధించి చాలా డీటెయిల్స్గా వాళ్ళకు లభించాయి. అవన్నీ ఒక అంచనా వేస్తున్నారు. ఆ ఆస్తుల విలువ నిన్నటి వరకు లెక్కపట్టిన దాన్ని బట్టి చూస్తే 500 కోట్ల రూపాయలకు పైగా ఉందని తెలుస్తుంది. అయితే ఇంత అక్రమ సంపాదన వెనుక ఎవరున్నారు అంటే, ఒక టౌన్ ప్లానింగ్ అధికారి ఇంత విచ్చలవిడిగా ఇంత డబ్బు సంపాదించగలుగుతాడా అంటే, ఆయన వెనుక ఉన్న ఐఏఎస్ అధికారిని ఎవరు, అలాగే ఆమెకు ఈ అధికారికి అండగా ఉన్న మంత్రి ఎవరు అనే చర్చ కూడా, దానిపైన కూడా ప్రస్తుతం ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు మనకు తెలుసు. ఇప్పటి వరకు బయటపడింది కేవలం 500 కోట్ల రూపాయలే. ఇంకా ఎంత బయటపడుతుందో. ఈయన ఆస్తులు కేవలం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాకే పరిమితం కాలేదు. 5 జిల్లాల్లో ఈయన ఆస్తులు కూడబెట్టినట్టు ప్రస్తుతం దొరుకుతున్న ఆధారాలను బట్టి తెలుస్తుందని ఏసీబీ అధికారులు చెప్తున్నారు. అయితే ఎక్కడెక్కడ ఎంత ఆస్తు ఉంది అనే దాని మీద పక్కా సమాచారం సేకరించి అవి డీటెయిల్స్ అన్నీ సేకరిస్తున్నారు. శివబాలకృష్ణ ప్రస్తుతం రేరా సెక్రటరీగా ఉన్నారు. రేరా అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. వాళ్ళ పర్మిషన్ ఇస్తేనే చుట్టుపక్కల ఉన్న, అంటే హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్న రియల్ ఎస్టేట్ యజమానులు అక్రమంగా కానీ సక్రమంగా కానీ ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అడ్డదిడ్డంగా నిబంధనలు కూడా కనీసం పట్టించుకోకుండా ఇష్టానుసారం అనుమతులు ఇవ్వడం వల్లే ఇతనికి ఇంత ఆస్తి కూడబెట్టుకున్నాడు అని కూడా ఈ పరిశోధనలో తెలుస్తుంది. అలాగే మనం చూడవచ్చు, ఈయన ఉంటున్న ఇల్లు, ఆ ఇల్లు విలువే దాదాపుగా 50 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మనం కనుక జిహెచ్ఎంసీని కానీ అలాగే హెచ్ఎండిఏని కానీ చూసినట్లయితే, అక్కడ ఉన్న టౌన్ ప్లానింగ్ అధికారులు విచ్చలవిడిగా, అంటే నిబంధనలు నిజాయితీ లేకుండా ఇష్టానుసారంగా డబ్బు సంపాదించుకుంటారు. అలాంటి అవకాశం వాళ్ళకు ఉంది. ఎలా అంటే, వాళ్ళు అనుమతులు ఇచ్చే కీలక పోస్టులో ఉంటారు. వాళ్ళతో డైరెక్ట్గా ఐఏఎస్ అధికారులు అలాగే మంత్రులు డైరెక్ట్గా టచ్లో ఉంటారు. అంటే ఒక్కొక్క అనుమతి ఇవ్వడానికి కోర్టు కూడా ఆర్డర్స్ ఉన్నాయి. ఒకవేళ అక్రమ నిర్మాణాలు జరిగితే వాళ్ళతో మాట్లాడి నిర్మాణాలు కూల్చివేయండి సూటిగా ఉన్నప్పటికీ, ఎక్కడికి అక్కడ విచ్చలవిడిగా డబ్బు తీసుకుంటూ, అంటే వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఈ అవినీతి తిమంగళాలు, అనకొండలు ఎలా బలిసిపోతున్నాయి. వీడు దొరికాడు కాబట్టి దొంగగా చెప్పుకుంటున్నాం మనం. ఇలా దొరకని దొంగలు ఎంతోమంది ఉన్నారు. అంటే మనం ఈ టౌన్ ప్లానింగ్ని ఒక సముద్రంతో కనుక పోల్చుకుంటే, ఈ శివబాలకృష్ణ చేసిన అవినీతి అనేది కేవలం కాకిరెట్ట లాంటిదే. దీని వెనుక ఇంకా చాలామంది పొలిటికల్ నేతలు అలాగే ఐఏఎస్ అధికారులు, వాళ్ళంతా వాటాలు భయంకరంగా ఉంటాయి. అంటే వీళ్ళకి ఇంత సంపాదన ఎలా వస్తుంది అనే కదా మీ డౌటు. దీని గురించి మనం ఒక విషయం మాట్లాడుకోవాలి. హెచ్ఎండిఏ యొక్క పరిధి ఎంత ఉంది అనేది మనకు తెలుసుకుంటే, వీడికి ఇన్కమ్ అంటే ఇంత ఈజీగా ఇంత డబ్బు ఎలా సంపాదించుకోగలిగాడో మనకు అర్థమవుతుంది. హెచ్ఎండిఏ అంటే హైదరాబాద్తో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న మొత్తం 6 జిల్లాల్లో హెచ్ఎండిఏ విస్తరించి ఉంది. హెచ్ఎండిఏ పరిధి కనుక మనం మాట్లాడుకుంటే మొత్తం 6 కాదు 7 జిల్లాల పరిధిలో హెచ్ఎండిఏ టోటల్గా ఉంది. అయితే ఈ 7 జిల్లాల్లో 70 మండలాలు ఉన్నాయి. ఆ 70 మండలాలు కూడా హెచ్ఎండిఏ పరిధికి వస్తాయి. అలాగే జిహెచ్ఎంసీతో సహా 1032 గ్రామాలు, అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా
జిహెచ్ఎంసీ పరిధిలోకి వస్తాయి. ఇక్కడ ఏమన్నా నిర్మాణాలు చేసుకోవాలంటే మొత్తం గైడ్లైన్స్ ప్రకారం దానికోసం ఒక సంస్థను కూడా ఏర్పాటు చేశారు, రేరా అనే సంస్థ. ఆ రేరా సంస్థకు కూడా వీడు అంటే శివబాలకృష్ణ సెక్రటరీగా అంటే పదోన్నతి పొందాడు. అంటే హెచ్ఎండిఏలో డైరెక్టర్ పోస్ట్ నుంచి అతను మాజీ అయినప్పటికీ ఇక్కడ రేరాలో పదోన్నతి పొందాడు. అంటే ఆయన ఏ లెవెల్లో ఆయన లాబింగ్ చేయగలుగుతాడు, అధికారులతో, మంత్రులతో, రాజకీయ నాయకులతో ఎంత సన్నిహితంగా ఉంటాడో ఆయనకు వచ్చిన ప్రమోషన్ బట్టి మనకు అర్థమవుతుంది. హైదరాబాద్ చుట్టూ ఉన్న 1032 గ్రామాల్లో ఒక 175 గ్రామాలు ఉన్నాయి, ఇంకా 40 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇవన్నీ కంపల్సరిగా ఏదైనా నిర్మాణాలు చేస్తే ఇక్కడ హెచ్ఎండిఏలో తీసుకోవాలి. అలాగే 138 నగర పంచాయతీలు ఉన్నాయి, అలాగే 719 గ్రామాలు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నాయి. ఇదంతా హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ పరిధిలోకి వస్తుంది. అంటే ఈ అవినీతి ఎలా జరుగుతుందంటే వీళ్ళు ఏం చేస్తాడు, బిల్డర్ అంటే ఎంతమంది బిల్డర్లు హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం రియల్ ఎస్టేట్ మాఫియా అంటే ఏ లెవెల్లో నడుస్తుంది అని మనం చెప్పుకోవడానికి చూడొచ్చు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే రెండంతస్తుల కేవలం రెండంతస్తుల భవనం నిర్మిస్తున్నాము అన్నట్టు ఒక ప్లాన్ కోసం అప్లై చేశారు. కానీ వీళ్ళు 2 అంతస్తులు నిర్మిస్తారా అంటే 2 అంతస్తులు నిర్మించరు, 5 అంతస్తులు పైగా నిర్మించుకుంటారు అక్రమంగా. అధికారులు ఉంటారు, వాళ్ళ కమిషన్ వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతుంటారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా సెలార్లు కూడా ఉన్నవి చాలా మనం చూడవచ్చు. సెలార్లో బిజినెస్లు అంటే హైదరాబాద్ లాంటి ప్రాంతంలో సెలార్లో బిజినెస్ చేయడం పైన చాలా నిబంధనలు ఉన్నప్పటికీ, అక్రమం అయినప్పటికీ చాలా చోట్ల మెయిన్ రోడ్డు పైనే సెలార్లలో కొంతమంది హోటల్స్ నిర్వహిస్తూ ఉంటారు, అలాగే బిజినెస్ నిర్వహిస్తూ ఉంటారు కేవలం పార్కింగ్కు సంబంధించింది. చాలా చోట్ల పార్కింగ్ లేకుండా మనం చూడొచ్చు, అమాయక ప్రజలు పార్కింగ్ లేదని రోడ్డు మీద పెడతారు వెహికల్. ఆ వెహికల్కి సంబంధించి ట్రాన్స్పోర్ట్ అంటే ఈ ట్రాఫిక్ పోలీసులు చలానా కడతారు. కానీ ఇక్కడ వీడి బిజినెస్ చేయడానికి ఎలా అనుమతి ఇచ్చారో అని ఎవడు ఇక్కడ క్వశ్చన్ చేయడు. అంటే ఇదంతా ఎంత అవినీతి, ఇంత దారుణమైన అవినీతి పెరిగిపోవడానికి కారణం ఏంటంటే టౌన్ ప్లానింగ్లో ఉన్న అవినీతి అయితే వీడటం లేదని చెప్పుకోవచ్చు. అది కంటిన్యూగానే సాగుతూనే ఉంటుంది. జిహెచ్ఎంసీ చూసుకున్నా, మనం హెచ్ఎండిఏ చూసుకున్నా, ఇంకా ఇతర ప్రాంతాల్లో ఉన్న వరంగల్ కానీ ఇంకా ప్రముఖ పట్టణాలు అక్కడున్న టౌన్ ప్లానింగ్లో కూడా ఈ అవినీతి అనేది చాలా పరాష్టగానే ఉంది. అయితే ఏమవుతుంది, దొరికినప్పుడే వాళ్ళు దొంగల్లా తిరుగుతున్నారు, లేనప్పుడు దర్జాగా ఎక్కడికక్కడ దోచుకుంటూ తిరుగుతున్నారు. అంటే ఈ మొత్తం వ్యవస్థని ప్రక్షాళన చేసే అవకాశం ఉందా ఉంటే కోర్టు తీర్పులు ఉన్నాయి, నిబంధనలు ఉన్నాయి, కానీ వాటిని అమలు చేసే అధికారులు మొత్తం శివబాలకృష్ణ లాంటి వాళ్ళు ఉన్నప్పుడే ఇలాంటి అవినీతి ఇంకా పెరిగిపోవడానికి ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. అంటే ప్రజలకు అంటే ఒకవేళ ఆ బిల్డింగ్ కూలిపోతే జన నష్టం ఎంత ఉంటుంది, ఆస్తి నష్టం ఎంత ఉంటుంది అనేది మనం చెప్పుకుంటే దీని వెనుక వీళ్ళ అవినీతియే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు మనం. ఇలాంటి అక్రమ నిర్మాణాలకు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు అక్రమ నిర్మాణాలని సక్రమ నిర్మాణాలుగా మారుస్తూ వారికి కొండంత అండగా భరోసానిస్తున్నారు. ఓ సినిమా డైలాగ్ తలపించేలా మీ జీతం మీకు సరిపోతుందా అంటూ ఆ డైలాగ్కు పరోక్షంగా ప్రాణం పోస్తున్నారు. ప్రజలు కట్టిన పన్నులతో జీతం తీసుకుంటూ వక్ర మార్గంలో సంపాదనకు అలవాటు పడి పరోక్షంగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ప్రభుత్వం, చట్టం, నియమ నిబంధనలు మాకు ఏమాత్రం వర్తించవంటూ కొందరు అక్రమ నిర్మాణదారులు తమ ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నారు. అక్రమ నిర్మాణాలకు తావు లేకుండా పోతుంది. అక్రమ నిర్మాణాలనే ఆదాయ వనరులుగా మార్చుకుని ప్రభుత్వ ఆదాయాన్ని టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులే పరోక్షంగా కొల్లగొడుతున్న వైనం తేటతెల్లమవుతుంది. అందుకు బాలకృష్ణను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. శివ బాలకృష్ణ అవినీతి అనకొండ. ఈయన వెనుక ఉన్న అధికారులు ఎవరు, మంత్రి ఎవరు అనే దాని మీద కూడా సీరియస్గానే చర్చ జరుగుతుంది. ఇలాంటి అనకొండల్ని అంటే నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వం కనుక అణిచివేస్తే మిగతా వాళ్ళు భయపడతారు. వాస్తవానికి అలా జరుగుతుందా, లేకపోతే హంగామా చేసి అతన్ని కూడా ఆ చేప జారిపోతుందా అనే చర్చ కూడా జరుగుతుంది. ఈ శివబాలకృష్ణకు కేవలం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాతో పాటు మొత్తం ఊరూరా అంటే 7 జిల్లాల్లో ఈయన ఆస్తులు కూడబెట్టాడని, నిన్న దొరికిన ఆస్తే 500 కోట్లకు పైచలకు ఉందని అధికారులు అయితే ఇంటర్నల్గా చెప్తున్నారు. ఈరోజు కూడా ఆయన ఇంట్లో, ఆయన బంధువులకు, ఆయనకు సంబంధించిన చాలా చోట్ల సోదాలు ఈరోజు కూడా కొనసాగుతున్నాయి. అయితే టౌన్ ప్లానింగ్పై
అంటే సీరియస్గా ప్రభుత్వం ఒక చర్య తీసుకొని ఇలాంటి అధికారులపై ఒక నిఘా లాంటి వ్యవస్థ ఎందుకు ఏర్పాటు చేయదు అని ప్రజలు నిలదీస్తున్నారు.